హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సులభంగా టేస్టీగా చేసుకోగలిగే క్యారెట్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో చూద్దామండి. అలాగే మార్నింగే లేచి క్యారేజ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మన పిల్లలకి, హస్బెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే ఇలా చిటికెలో క్యారెట్ ఫ్రైడ్ రైస్ని చేసి పెట్టవచ్చు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మీకు పని కూడా చాలా సులభంగా అయిపోతుంది. ఇప్పుడు క్యారెట్ ఫ్రైడ్ రైస్కి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నిండుగా నెయ్యిని వేయండి. మళ్ళీ అదే 1 టేబుల్ స్పూన్ నిండుగా నూనెను కూడా వేయండి. ఇప్పుడు నూనె నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అందులో 1 ఇంచు దాల్చిన చెక్కని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 4 లవంగాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ బద్దమినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 10 జీడిపప్పుల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పలుకులుగా కట్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత 2 రెబ్బల కరివేపాకుని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని తీసుకొని ఇలా సగంగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలకి బదులుగా 2 పచ్చిమిర్చిని కూడా ఉపయోగించవచ్చు. ఇలా అన్ని పదార్థాలంతా వేసిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకొని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా బారుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వీటిని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ అంతా కూడా బాగా ఫ్రై అయ్యి అద్దంలా మారింది కదా. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 క్యాప్సికమ్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 కప్పు నిండుగా తురిమిన క్యారెట్ అండి. నేను ఇక్కడ 3 మీడియం సైజులో ఉన్న క్యారెట్లను తీసుకున్నానండి. ఇప్పుడు క్యారెట్, క్యాప్సికమ్ రెండింటిని వేసుకున్నాక తాలింపంతా కూడా బాగా కలిసేలా మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మసాలాని యాడ్ చేసుకుందామండి. ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. అలాగే స్పైసీకి తగినంత కారం, 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసి ఇలా అన్నిటినీ వేసుకున్నాక మళ్ళీ మరొకసారి బాగా కలిపి దాని తర్వాత కడాయి పైన మూత పెట్టి గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అలాగే క్యాప్సికమ్ ఈ 2 కూడా ఆవిరితోనే త్వరగా ఉడికిపోయిద్దండి. అలా 5 నిమిషాలు అయిన తర్వాత చూద్దాం. క్యారెట్, క్యాప్సికమ్ 2 కూడా మంచిగా ఉడికిపోయింది కదా. ఇలా ఉన్నప్పుడు మళ్ళీ మరొకసారి బాగా కలిపి ఇప్పుడు అందులో నేను ఇక్కడ ముందుగానే 1 కప్పు బాస్మతి రైస్ని అరగంట వరకు నీళ్ళల్లో నానబెట్టుకొని తర్వాత ఇలా ఉడికించుకున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉన్నట్లుగా ఉడికించుకోండి. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని ఈ కడాయిలోనికి వేసుకుందాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. ఈ బాస్మతి రైస్కి బదులుగా మామూలు రైస్ అయినా కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక మసాలా అంతా కూడా రైస్కి పట్టేలా బాగా నెమ్మదిగా కలుపుకోవాలండి. అంటే అన్నం మెతుకు అనేది విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రైస్ అంతా కూడా బాగా కలుపుకున్నాక లాస్ట్ అండ్ ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మరొకసారి బాగా కలుపుకొని గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 2 నిమిషాల వరకు ఉడికించి దాని తర్వాత ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. అంతేనండి, చాలా చాలా సులభంగా టేస్టీగా చేసుకోగలిగే క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.